హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో ఓన్లీ మీకోసమే చేస్తున్నా. ఎందుకంటే నిన్నటి వీడియోలో మీకు ఒకటి ప్రామిస్ చేసిన. నిన్నటి నా కొత్త గేమింగ్ చైర్ అంటే నా స్టూడియో కోసం తెప్పించిన కదా, ఆ గేమింగ్ చైర్ చూసినారు కదా, అది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. అయితే ఆ గేమింగ్ చైర్ వీడియోకి 5,000 లైక్లు దాటితే ఈరోజు అన్బాక్స్ చేసే ప్రొజెక్టర్ మన ఒక లక్కీ సబ్స్క్రైబర్ని నిన్నటి వీడియోలో కామెంట్స్లోంచి పిక్ చేసి ర్యాండమ్గా ఒక సబ్స్క్రైబర్కి ఇస్తా అని చెప్పిన. అందుకే ఎంతైతే అంత షేర్ చేయండి, తొందరగా లైక్స్ రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా ఈ వీడియోకి కూడా లైక్ కొట్టేయండి, ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒకటి అరేంజ్ చేస్తున్నారు కదా, మీకు లైక్ కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, గిఫ్ట్లు అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామందికి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు, ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, అట్లా కూడా మ్యాచెస్ అవన్నీ కూడా ఇట్లా ప్రొజెక్టర్లో పెద్ద స్క్రీన్లో చూడాలని మస్తు ఉంటుంది కదా. ఇది చాలా రీజనబుల్ కాస్ట్కి అవైలబుల్ ఉంది, అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసే రేంజ్లో ఉంది దీని ప్రైస్. క్రికెట్ మ్యాచెసే కాదు, మీరు ఈవెన్ పీసీ, ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కూడా గేమింగ్ కూడా ఆడొచ్చు. మీకు అది కూడా ఈరోజు డెమో చూపించేస్తా. వీడియో మజా వస్తుంది, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు రీజనబుల్ కాస్ట్లో ఇంట్లో సినిమా థియేటర్ లాగా మూవీస్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటిది తీసుకోవాల్సిందే. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన ఇంట్లో కూడా సినిమా లాగా ఇట్లా పెద్ద స్క్రీన్లో వేసుకొని చూడాలని మస్తు మంది నాకు అడుగుతుంటారు కదా. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఈరోజు అన్బాక్స్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ, ఇంటర్ఫేస్, ఇంకా దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అట్లనే పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా చూద్దాము. లైక్ అయితే కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇప్పుడు ఇది ఎల్సిడి ప్రొజెక్టర్, మన అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, కేవలం 4,490 రూపీస్కే ఇప్పుడు మీరు ఇంట్లో సినిమా థియేటర్ లాగా మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఏబర్ V5 మినీ పోర్టబుల్ ఎల్సిడి ప్రొజెక్టర్ తోటి. ఇక్కడ బాక్స్ పైన పిక్చర్ చూస్తున్నారు కదా, వైట్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్లో సింపుల్ డీసెంట్ ప్యాకేజింగ్లో వచ్చింది. బాక్స్ పైన పెద్దగా డీటెయిల్స్ ఏం లేవు, స్పెసిఫికేషన్స్ కూడా ఎక్కడ రాసలేదు. ఇది అమెజాన్ ఇండియాలో 4,490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ, అట్లనే దీని పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉందో డీటెయిల్గా చెక్ చేద్దాము. ఏబర్ బ్రాండింగ్ తోటి మంచి క్యారీ కేస్ తోటి వచ్చింది, ఫ్యాబ్రిక్ మెటీరియల్లో. ఇక్కడ పైన హ్యాండిల్, ఇంకా దానికి జిప్ అది చూడొచ్చు. మీరు ట్రావెల్ చేసుకొని తీసుకెళ్లేటప్పుడు చాలా సేఫ్ ఉంటుంది ఇట్లా ఇస్తే ప్రొజెక్టర్స్. యాక్చువల్గా మంచి మంచి ప్రీమియం బ్రాండ్స్ కూడా ఇట్లాంటి కేస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇవాళ రేపు బడ్జెట్ అంటే ప్రోడక్ట్స్కే ఇట్లా అన్ని యాక్సెసరీస్ చాలా ఇచ్చి పడేస్తున్నారు. యాక్చువల్ ప్రోడక్ట్ చూద్దాం మనం, అది ఎట్లా ఉందో దాని పర్ఫార్మెన్స్. ఇంకా యాక్సెసరీస్ పైన ప్యాకెట్లో మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, చాలా పెద్ద టెక్స్ట్ బుక్ లాగా ఇచ్చేసాడు మొత్తం, అంటే ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నేటివ్ రెజల్యూషన్ వచ్చేసి ఈ ప్రొజెక్టర్ది 1280x720, అంటే హెచ్డి ప్రొజెక్టర్. ఒకటి మీకు మైక్రోఫైబర్ క్లీనింగ్ క్లాత్ వచ్చింది, ఇంకా కిట్ వచ్చింది, క్లీనింగ్ కిట్. మీకు ఒక స్క్రూ డ్రైవర్ అన్నీ ఉన్నాయి అందులో, ఎట్లా క్లీన్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అంటే ఎప్పుడన్నా డస్ట్ అక్యుములేట్ అయినప్పుడు. ఇంకోటి రిమోట్ కంట్రోల్ వచ్చింది, డీ ప్యాడ్, వాల్యూమ్, మెను, బ్యాక్ బటన్ అవన్నీ చూడొచ్చు, ప్లే పాజ్ బటన్. అది 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. ఇంకోటి ట్రైపాడ్, ఇంత బడ్జెట్ ప్రొజెక్టర్కి మంచి బాల్ హెడ్ ట్రైపాడ్ ఇచ్చాడు, మంచి బిల్ట్ క్వాలిటీ, సూపర్ టఫ్ ట్రైపాడ్ ఉంది. దీనిపైన మీరు ప్రొజెక్టర్ పెట్టి యూస్ చేస్తే ఈజీ ఉంటుంది, అంటే మీరు అడ్జస్ట్మెంట్ యాంగిల్, బాల్ హెడ్ కదా కాబట్టి మీరు టిల్ట్, ఇంకా అటు ఇటు మీరు యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి ప్రొవిజన్ ఇట్లా ఇవ్వాలి అన్ని యాక్సెసరీస్. ఒకటి ఏవీ కేబుల్ కూడా వచ్చింది, మీరు అనలాగ్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవడానికి. 2 పిన్ మెయిన్స్ కార్డ్, ఇంకా HDMI ఫ్రీ కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అంటే మీరు టీవీ స్టిక్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మన ప్రొజెక్టర్. ఇట్లా ఉండాలి ప్యాకేజింగ్, ఇట్లా ఉంటే సేఫ్ ఉంటుంది. 4,490 రూపీస్కి నాకైతే మస్తు అనిపిస్తుంది ఐటమ్స్. బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, ప్లాస్టిక్ మెటీరియల్ అది. ఇక్కడ చూడొచ్చు, అంత పోర్టబుల్ ఏం లేదు, పెద్దనే ఉంది. ఇది ఏబర్ బ్రాండింగ్, ఇక్కడ క్రోమ్ ఫినిష్లో చూడొచ్చు. ఇంకా 1 ఏబర్ 1 సినిమా అని రాసింది. ఇక్కడ పైన చూడొచ్చు ఎల్సిడి ప్రొజెక్టర్ లెన్స్ 125mm హెచ్డి మల్టీ కోటెడ్ లెన్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు దాని మల్టీ కోటింగ్స్ అవన్నీ. మల్టీ కోటింగ్ ఉంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు గ్లేర్, ఫ్లేర్, గోస్టింగ్ లాంటివి ఉండవు మీకు. ఇది ఫోకస్ దాన్ని, అంటే మాన్యువల్ ఫోకసింగే. మీరు ఇట్లా ఫోకస్ చేసుకొని షార్ప్ వచ్చేలాగా స్క్రీన్ పైన అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కీ స్టోన్ కూడా మాన్యువల్ కరెక్షనే. ఇంకా ఇక్కడ సైడ్లో వెంట్స్ ఉన్నాయి, 2 పిన్ మెయిన్స్ కార్డ్ పెట్టడానికి, ఏసీ సాకెట్ కూడా చూడొచ్చు. ఇంకా ఇటు సైడ్ స్పీకర్ ఉంది ఇందులో, అంటే స్పీకర్ అవుట్పుట్ కూడా వాళ్ళు ఏం చెప్పలేదు. ఇక్కడ ఐఆర్ సెన్సర్, బ్యాక్ సైడ్ ఒకటే ఉంది, ఫ్రంట్ లేదు. బ్యాక్ సైడ్ వెంట్స్, VGA కనెక్టర్ చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నా. ఒకటి హెడ్ఫోన్ 3.5mm జాక్, ఇంకా మీకు ఏవీ కేబుల్ కనెక్ట్ చేయడానికి జాక్, HDMI పోర్ట్, ఇంకా 2 USB పోర్ట్లు, SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ మీరు చాలా ఏవైనా మీరు మెమరీ డివైసెస్ అవి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు.
బాటంలో మీకు ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, ఇది మీరు అంటే టేబుల్ పైన అట్లా పెట్టి ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నప్పుడు టిల్ట్ యాంగిల్ అడ్జస్ట్ చేయడానికి. ఇంకా పక్కన మీకు 1/4 ఇంచ్ థ్రెడ్ కూడా ఉంది, అంటే మీరు సీలింగ్కి మౌంట్ చేసి యూజ్ చేయడానికి. రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఇది యాక్చువల్ ప్యూర్ వైట్ కూడా కాదు, కొంచెం లైట్ పింక్ షేడ్ ఉంది ప్రొజెక్టర్లో. బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ, అది దాని ఫినిషింగ్ కానివ్వండి, లుక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ దాని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ అంటే నేను ఇప్పుడు సెటప్ చేసి నాది ఒక వీడియో ప్లే చేసి దాని స్పీకర్ అవుట్పుట్ ఇంకా అట్లనే పిక్చర్ క్వాలిటీ కూడా చూపిస్తాను. ఇది దాని ఇంటర్ఫేస్. ఇది ఇట్లా ఆన్ చేయగానే మీకు ఇట్లా అంటే నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్ పెట్టాను కాబట్టి మీకు హోమ్ స్క్రీన్ ఇట్లా స్టార్ట్ అయింది. మూవీ, ఫోటో, మ్యూజిక్, టెక్స్ట్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. పిక్చర్ మోడ్ అంటే ఇందులో చాలా ఇచ్చాడు, స్టాండర్డ్, ఇంకా మీకు ఇక్కడ డైనమిక్, యూజర్లో మీరు అన్ని బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1:8000 కాంట్రాస్ట్ రేషియో ఉంది. ఇంకా మీరు ఇక్కడ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు, ఆస్పెక్ట్ రేషియో, నాయిస్ రిడక్షన్, ఇంకా ఫ్లిప్ హారిజాంటల్, వర్టికల్ అంటే ఇది మీరు రియర్ ప్రొజెక్షనా, సీలింగ్కి పెట్టి యూస్ చేస్తారా దాన్ని బట్టి యూస్ చేయొచ్చు. ఈవెన్ సౌండ్ మోడ్లో కూడా మీకు స్టాండర్డ్, మ్యూజిక్, మూవీ, స్పోర్ట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇచ్చాడు. అంటే ఇందులో తక్కువే ఉంది అవుట్పుట్. ఎందుకంటే నేను ఆల్రెడీ మార్నింగ్ చెక్ చేశాను కదా, నాకు ఆడియో అంత సాటిస్ఫై లేదు. ఆటో వాల్యూమ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా క్లాక్లో మీకు టైమర్స్ ఉన్నాయి, ఇంకా మీకు ఆటో స్లీప్ టైమర్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓఎస్డి లాంగ్వేజ్, ఫ్యాక్టరీ రీసెట్, ఓఎస్డి అంతే. సాఫ్ట్వేర్ అప్డేట్ అవన్నీ ఉన్నాయి, ఇంకేం లేదు. సింపుల్ మెనూ. ఎందుకంటే ఇది స్మార్ట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ లాగా స్మార్ట్ ప్రొజెక్టర్ ఏం కాదు. మీరు టీవీ స్టిక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్ సోర్స్ మీరు స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు మొబైల్ నుంచి కూడా. HDMI, PC, AV, USB, PCకి కూడా కనెక్ట్ చేసి మీకు గేమ్ ప్లే కూడా చూపించేస్తా. ఇంకా అట్లనే నాది వీడియో ప్లే చేసి కూడా చూపిస్తా. ఇది వాల్యూమ్ బార్ కింద చూస్తున్నారు కదా, వాల్యూమ్ నేను అనుకుంటా 1 to 1.5 వాట్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన, ఇందులో నా వీడియో ఉంది, ఒకసారి ప్లే చేస్తా. మీరు ఆడియో ఇంకా పిక్చర్ క్వాలిటీ చూసుకోండి. 720p పిక్చర్ క్వాలిటీ. నేను అరౌండ్ ఒక 80 ఇంచెస్ వేసిన పిక్చర్. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లైక్ కొట్టేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాను అనేది తర్వాత చెప్పడం కాదు, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేస్తున్నా నేను. జబర్దస్త్ ఉంది ప్రొజెక్టర్, మొత్తం టెస్టింగ్ అదంతా నడుస్తుంది. ఇంకొంచెం షూటింగ్ పార్ట్ ఉంది, అది కంప్లీట్ అయిన తర్వాత రేపు అప్లోడ్ చేసేస్తా. అయితే ఈ వీడియోకి 5000 లైక్లు దాటినాయి అనుకోండి, రేపు నేను అన్బాక్స్ చేసే ప్రొజెక్టర్ ఎవరినన్నా ఒకరిని ర్యాండమ్గా కమెంట్ సెక్షన్లోంచి మన సబ్స్క్రైబర్ని పిక్ చేసి విన్నర్ని నేను ఆ ప్రొజెక్టర్ ఇచ్చేస్తాను. కాబట్టి ఈ వీడియోకి 5000 లైక్లు రీచ్ అయ్యేలాగా చూడండి. విన్నారు కదా, సౌండ్ అవుట్పుట్ అంత గ్రేట్ ఏం లేదు. మీరు కంపల్సరీ ఎక్స్టర్నల్ ఏదన్నా ఆడియో సిస్టమ్ అంటే హోమ్ థియేటరు, సౌండ్ బారు, యాంప్లిఫైరు ఏదో పెట్టుకోవాలి. ఎందుకంటే మరీ తక్కువ ఉంది, 1.5 వాట్సే ఉంది. ఈ బ్లూటూత్ నుంచి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే వైర్లెస్లీ ఏదన్నా హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఏమన్నా స్పీకర్స్కి. ఇది నేను పీసీకి పెట్టి గేమ్ ప్లే ఆడితే కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒక 100 ఇంచెస్ వరకు, వాళ్ళు ఏదో 200-250 ఇంచెస్ అంటారు కానీ మొత్తం డిమ్ అయిపోతుంది. ఇది మ్యాక్స్ మీకు 80 to 100 ఇంచెస్ వరకు మస్తు ఉంటుంది. కానీ 4490 రూపీస్కి 100 ఇంచెస్లో ఇంట్లో థియేటర్ లాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఓకే అని చెప్తాను. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఏబర్ బ్రాండ్ది HD ప్రొజెక్టర్, LCD ప్రొజెక్టర్. ఎట్లా అనిపించింది మీరు చెప్పండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, తొందరగా 5000 లైక్లు నిన్నటి వీడియోకి రీచ్ అయితే అట్లనే దీనికి కూడా లైక్ కొట్టేయండి. అయితే మన లక్కీ సబ్స్క్రైబర్కి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.